చాలా మంది వెల్త్ క్రియేషన్ అంటే ఏదో ఒక ఐడియా, ఏదో ఒక స్ట్రాటజీ, ఏదో ఒక ఫార్ములా కోసం చూస్తూ ఉంటారు. బట్ నేను చెప్పేది ఒకటే, ఎన్ని ఫార్ములాస్, ఎన్ని స్ట్రాటజీస్, ఎంత డబ్బు ఏదైనా ఉన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఒక సైకలాజికల్ మేనేజ్మెంట్ లేదా ప్రాపర్ ఎమోషనల్ మేనేజ్మెంట్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అంటారు. మీరు ఒకటి గమనిస్తే, ఒక చిన్న పిల్లవాడు, ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉన్న పిల్లవాడికి మనం ఒక 500 రూపాయలు నోట్ ఇస్తే దాన్ని తను ఎదురు చింపేస్తాడు, లేదంటే ఒక పడవ చేసుకుని ఆడుకుంటాడు. అదే కొద్దిగా పెద్దవాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ డబ్బులు తీసుకువెళ్ళి ఏదో ఒక ఐటెం కొనుక్కోవాలి, దాన్ని తినాలి, లేదంటే ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. కొద్దిగా పెద్ద వయసు ఉన్న వ్యక్తికి ఇస్తే కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కోసమో లేకపోతే ఇంకో దానికోసం ఖర్చు పెడతారు. కొద్దిగా తెలివైన వాళ్ళైతే ఆ 500 రూపాయలు తీసుకువెళ్ళి ఏదో ఒక బిజినెస్ చేస్తాను అని అనుకుంటాడు. సో ఒకే 500 రూపాయలు ఆ యొక్క పిల్లల యొక్క ఏజ్ బట్టి వాళ్ళ యొక్క మైండ్ సెట్ కూడా మారిపోతుంది. ఈవెన్ ఒకే ఏజ్ గ్రూప్లో ఉన్న డిఫరెంట్ పీపుల్కి మనం డబ్బులు ఇస్తే ఆ యొక్క డబ్బుల్ని వేరు వాటి కోసం వాళ్ళు ఉపయోగించుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కొంతమంది ఎంటర్టైన్మెంట్, కొంతమంది బుక్స్, కొంతమంది జాబ్స్ కోసం, కొంతమంది స్కిల్ డెవలప్మెంట్, కొంతమంది డ్రగ్స్ కూడా బానిసలు అయిపోతారు. సో రీసెంట్ టైమ్స్లో అది కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఒకే డబ్బుని వేరు పీపుల్ వేరు విధంగా వాడుకుంటా ఉన్నారు. అంటే ఇక్కడ మన యొక్క సైకాలజీ, మన యొక్క మనస్తత్వం ఆ యొక్క డబ్బుని ఎలా వాడుకోవాలో తెలియజేస్తూ ఉంది, లేదా కారణం అయితే అవుతూ ఉంది. సో ఎమోషనల్ మేనేజ్మెంట్, సైకలాజికల్ మేనేజ్మెంట్, మన యొక్క పర్సనాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎందుకు ఒక మనిషి యొక్క సైకాలజీ, పర్సనాలిటీ చాలా చాలా ఇంపార్టెంట్ అని మీరు అడిగితే దానికి నేను ఇచ్చే ఒకే ఒక బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇదే. ఇది బహుశా ద బెస్ట్ కేస్ స్టడీ అని కూడా మీరు కూడా అనుకోవచ్చు. మీ అందరికీ తెలిసిందే రిలయన్స్ గ్రూప్ తెలియని ఇండియన్ ఎవరు ఉండరు అనుకుంటా. ఈ రిలయన్స్ గ్రూప్లో ధీరుభాయ్ అంబానీ గారి తర్వాత ఇద్దరు వారసులు అయితే వచ్చారు. ఒకరు ముఖేష్ అంబానీ, ఇంకొకరు అనిల్ అంబానీ. సో ఇద్దరికి ఆల్మోస్ట్ సిమిలర్ వాల్యూ ఉన్న ప్రాపర్టీస్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖేష్ అంబానీకి ఇంకా చెప్పాలంటే చాలా ఛాలెంజింగ్ అండ్ రిస్కీ బిజినెస్ అయిన ఆయిల్ రిఫైనరీస్, ఇలాంటి వాటిలో తను ఎక్కువగా స్టేక్ తీసుకున్నారు. అనిల్ అంబానీకి మోస్ట్ అగ్రెసివ్ గ్రోత్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ అయిన క్యాపిటల్, టెలికాం, ఇలాంటి వాటిలో తనకి ఎక్కువగా అలోకేషన్ అయితే రావడం జరిగింది. అక్కడ మనం గమనిస్తే ఆ రోజు ఒక XYZ అమౌంట్ ఇద్దరికి ఇస్తే ఈరోజు ఎవరు ఎక్కువగా దాన్ని మల్టిప్లై చేశారు, ఎవరు ఎక్కువగా వెల్త్ క్రియేషన్ చేశారు అంటే ప్రతి ఒక్క వ్యక్తి చెప్తాడు. పెద్ద కుమారుడు ముఖేష్ అంబానీ తన యొక్క ఆస్తిని దాదాపు 5 రెట్లు 10 రెట్ల వరకు పెంచుకున్నాడు. చిన్న కుమారుడు తన ఆస్తి మొత్తం కోల్పోయి ఈరోజు బ్యాంక్రప్టీ అయిపోయి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ నేను ఫిగర్స్ గురించి వాటి జోలికి వెళ్ళట్లేదు. బట్ ఒక రఫ్ ఎస్టిమేషన్ చేసుకుంటే ఆ రోజు 1,00,000 కోట్లని ఈరోజు 10 లక్షల కోట్లుగా ముఖేష్ అంబానీ చేయగలిగితే, ఆ రోజు ఉన్న 1,00,000 కోట్లని ఈరోజు 1000 కోట్ల దాకా పడిపోయి నష్టపోయి చివరికి బ్యాంక్రప్సీ ఫైల్ చేశాడు. అంటే ఇక్కడ మ్యాజిక్ థింగ్ మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ బిజినెస్ ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ మీకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ముఖ్యం కాదు, మీకు వచ్చిన డబ్బుల్ని మీరు ఎలా మేనేజ్ చేశారు, మీ యొక్క డబ్బుని మీరు ఎలా హ్యాండిల్ చేశారు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది అర్థం చేసుకోవాల్సిన ఒక బలమైన క్యారెక్టర్ లేదా ఒక అనాలిసిస్ పాయింట్ ఏంటో మీకు తెలుసా? ముఖేష్ అంబానీకి అనిల్ అంబానీకి ఉన్న 2 డిఫరెన్సెస్ వినండి. ముఖేష్ అంబానీకి చాలా వరకు లాంగ్ టైం ఆలోచన చేసి స్ట్రాటజీ తీసుకున్న ఒక మైండ్ సెట్ ఉంది. షార్ట్ టర్మ్ కోసం తను ఎక్కువగా ఆలోచన చేయడం. 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత ప్రపంచం ఎలా ఉండబోతా ఉంది, ఆ రోజు ప్రపంచానికి ఏదైతే అవసరం ఉంది, ఎలా చేయాలని చెప్పి ఒక మైండ్ సెట్ ముఖేష్ అంబానీ. బట్ అనిల్ అంబానీ ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ బేస్డ్గా, షార్ట్ టర్మ్ గ్రోత్ వాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టుకుంటాడు. లాంగ్ టర్మ్ మార్పులు ఎలా ఉంటాయి ఏవి కూడా అనిల్ అంబానీ చూడడు. మరోవైపు ముఖేష్ అంబానీకి ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటంటే ఒక బలమైన టీంను కలిగి ఉంటాడు. బలమైన టీం అంటే ఆయనకున్న సలహాదారులు కానీ, ఆయన కోసం ఆలోచన చేసి, ఆయన కోసం పనిచేసి, ఆయన యొక్క గ్రోత్ని ఆశించే ఒక బలమైన టీం. ఆయన టీంలో చాలా మంచి లీడర్సు, మంచి కోర్ టీమ్ మెంబర్స్ అయితే ఉన్నారు. మనోజ్ మోడీ గారు ఏమన్నాయండి, పరిమల్ నత్వానీ గారు ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ మెంబర్గా కూడా నామినేట్ అయిన ఒక పవర్ఫుల్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి. ఆయన రాజ్యసభ మెంబర్ కాబట్టి చాలా మందికి తెలియదు. బట్ ఈ దేశంలో తీసుకున్న చాలా చాలా ఇండస్ట్రియల్ ఆ యొక్క డీల్స్ కానీ డెసిషన్స్లో పరిమల్ నత్వానీ యొక్క రోల్ చాలా చాలా పెద్ద. సో ఇవన్నీ కూడా ముఖేష్ అంబానీ చేతిలో ఉన్న ఒక ఆయుధాలు, లేదంటే ఒక సామ్రాజ్యం. బట్ అనిల్ అంబానీ చాలా వరకు తన యొక్క ఓన్ డెసిషన్స్, ఓన్ నిర్ణయాలు తీసుకోవడం, అసలు బలమైన టీం లేకుండా ఉండడం, డెసిషన్స్ ప్రోగ్రెస్గా లేకపోవడం, గ్రోత్ అనేది మర్చిపోవడం, ఆ రోజు ఉన్న మార్కెట్ బేస్డ్గా డెసిషన్ తీసుకోవడం అన్నది
తను చేసిన ఒక తప్పు అనమాట. ఆ విధంగా కొన్ని సామ్రాజ్యాలు అలానే నాశనం అయిపోయాయి. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సిన చాలా చాలా ఇంపార్టెంట్. మరోవైపు నేను ఇంకొక చిన్న ఉదాహరణ కూడా ఇస్తాను. ఇది ఇద్దరు వ్యక్తులు కాదు, 2 మొబైల్ సామ్రాజ్యాలకు సంబంధించి. మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, ఎవరైతే గతంలో నోకియా లేదంటే మొట్టమొదటి ఇండియన్ స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ వాడిన వాళ్ళందరూ కూడా తెలుసు. ఒకప్పుడు నోకియా అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ అల్టిమేట్ మొబైల్ ఫోన్ ప్లాట్ఫామ్. ఇండియాలో 99% ఫోన్స్ అన్నీ కూడా నోకియావే ఉండేవి. బట్ ఈరోజు నోకియా ఫోన్ 1% అంతకంటే తక్కువ కూడా పడిపోయింది. మరోవైపు ఒకప్పుడు ఎంట్రీ లెవెల్లో లేని శాంసంగ్ ఈరోజు ఒక మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంది, మెజార్టీ సామ్రాజ్యాన్ని కైవసం చేసుకుంది. ఇక్కడ 2 రకాల కంపెనీస్, ఒక కంపెనీ సక్సెస్ అవ్వడానికి ఇంకో కంపెనీ ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం వీళ్ళు ఆడియన్స్, కస్టమర్స్, ఫాలోవర్స్, తర్వాత కొత్త బయర్స్ ఇలాంటి వాళ్ళ యొక్క అభిరుచులు కానీ, ఇంట్రెస్ట్లు కానీ, నీడ్స్ కానీ ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఎనీ బిజినెస్ మార్కెట్ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయితే అల్టిమేట్లీ వాళ్ళు కూడా ఫెయిల్ అయిపోతారు. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. సో మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, మీ దగ్గర ఎంత మార్కెట్ షేర్ ఉంది, మీరు ఎంత పెద్ద వాళ్ళు అన్నది ఇంపార్టెంట్ కాదు. మీ దగ్గర ఉన్న క్యాపిటల్ని మీరు ఎలా వాడుకుంటా ఉన్నారు, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు అనేది ఇంపార్టెంట్. సడన్గా మీరు చూస్తూ ఉండొచ్చు, మీ కింద పనిచేసే వాళ్ళు, మీతో పాటు పనిచేసే వాళ్ళు మీకన్నా చాలా అగ్రెసివ్గా వెల్త్ క్రియేషన్ చేస్తారు. ఇక్కడ మీరు అనుకోవచ్చు వాళ్ళు అవినీతి చేశారు, తప్పులు చేశారు అని మీరు అనుకోవచ్చు. అవి వేరే లిమిటెడ్ కేసెస్లో అలా జరుగుతాయి. బట్ మెజారిటీ కేసెస్లో వాళ్ళు డబ్బుని వాడుకునే విధానం వాళ్ళ యొక్క వెల్త్ క్రియేషన్కి ఇంపాక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ బేస్డ్ 2 ఐటీ ఎంప్లాయీస్ గురించి నేను చెప్తాను. హైదరాబాద్ బేస్డ్ 2 ఐటీ ఎంప్లాయీస్, ఒక ఎంప్లాయీ తనకి అపార్ట్మెంట్ అంటేనే ఇంట్రెస్ట్. సో తన దగ్గర ఉన్న ₹1,00,00,000 తీసుకువెళ్ళి అపార్ట్మెంట్లో 2020 ఆ టైంలో పెట్టాడు. మరొక ఎంప్లాయీ తనకున్న ₹1,00,00,000 తీసుకువెళ్ళి ఒక ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు. 2020 తర్వాత రియల్ ఎస్టేట్లో చాలా మార్పులు జరిగాయి, వాల్యూ పెరిగాయి, అన్నీ పెరిగాయి. 2020 నుంచి 24, 25 మధ్యలో అపార్ట్మెంట్ల వాల్యూ 2 times 3 times పెరిగాయి. అంటే ₹1,00,00,000 2 కోట్లు 3 కోట్లు అయితే అయ్యింది. వేరే ఇన్వెస్టర్ ఎవరైతే ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేశాడో తనకి ఆ ₹1,00,00,000 10 కోట్లు అయ్యింది. సో ఇక్కడ ఎంతలా ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ మారిపోయాయో మీరు చూడండి. అండ్ 2025లో ఈక్విటీ మార్కెట్, రియల్ ఎస్టేట్ మార్కెట్ కంపేర్ చేసుకుంటే గోల్డ్ మార్కెట్, సిల్వర్ మార్కెట్ మంచి రిటర్న్స్ ఇచ్చింది. సో దాన్ని అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి అక్కడ ఎక్కువ రిటర్న్ వచ్చింది. దాన్ని అప్పుడు యాక్సెప్ట్ చేయకుండా, అప్పుడు ఫాలో అవ్వకుండా గ్రీడీగా తర్వాత 2026లో జనవరిలో వాళ్ళ డబ్బులు మొత్తం తీసుకెళ్ళి ఎవరైతే సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళు ఈరోజు బాధపడతా ఉన్నారు లేదా నష్టపోయారు. ఇవి అనాలిసిస్ ఇవన్నీ కూడా వేరే టాపిక్. బట్ ఇక్కడ అర్థం చేసుకోవాలి, మన యొక్క ఎమోషన్స్, మన యొక్క ఐడియాలజీ, ఇంటెలిజెన్స్, రీసెర్చ్ ఇవన్నీ కూడా మన యొక్క వెల్త్ క్రియేషన్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉంది. ఇక్కడ మనం ప్రోడక్ట్నో లేదా అసెట్ క్లాసెస్నో బ్లేమ్ చేస్తాము, లేదా అవి రైటా రాంగ్ అని చెప్పి మనం జడ్జిమెంట్ చేస్తాం. బట్ అసెట్ క్లాసెస్ ప్రోడక్ట్లో ఎప్పుడు కూడా కరెక్టే. అవి వాటి యొక్క ట్రెండ్ సైకిల్ బట్టి అవి ట్రేడ్ అవుతూ ఉంటాయి లేదా మూవ్ అవుతూ ఉంటాయి. ఆ టైంలో అది చెయ్యాలా చేయకూడదా అన్నది మన యొక్క మెయిన్ థింగ్. మరోవైపు మోస్ట్ ఇంపార్టెంట్ డాటాని నేను ఇప్పుడు షేర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇలాంటి డాటా మీకు మెజారిటీ యూట్యూబర్స్ కానీ, సోషల్ మీడియా గురువులు కానీ ఎవ్వరు కూడా చెప్పరు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, లాస్ట్ 3-4 years డిఫరెంట్ డాటా ఏం చెప్తా ఉన్నాయంటే, ఈవెన్ మ్యూచువల్ ఫండ్లో కూడా చాలా మంది ఇన్వెస్టర్స్ 3 సంవత్సరాలు దాటి ఉండట్లేదు. స్టాక్ మార్కెట్లో 5 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కూడా 15% CAGR మెయింటైన్ చేయట్లేదు. బట్ అదే ఇన్వెస్టర్స్ కానీ లేదా అదే టైంలో వేరే వాళ్ళు ఎవరైతే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు లేదా PMSలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు లేదా ఒక అడ్వైజర్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు బెటర్ రిటర్న్ తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ప్యూర్లీ ఎమోషనల్ మేనేజ్మెంట్, ఎమోషనల్ బ్యాలెన్సింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓన్గా డెసిషన్ తీసుకునే వాళ్ళు చాలా వరకు ఫెయిల్ అవుతారు. దెర్ ఈస్ ఎ సేయింగ్, 100లో కేవలం 2% 3% సక్సెస్ అవుతారు, మిగతా 99 మంది ఫెయిల్ అయిపోతారు. బట్ ఎవరైతే మ్యూచువల్ ఫండ్ ద్వారా లేకపోతే అడ్వైజరీ ద్వారా PMS ద్వారా వెళ్తారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. డామ్ ష్యూర్ ఇది నిజం. ఎవరైతే అడ్వైజరీ, మ్యూచువల్ ఫండ్స్ లేదా PMS ద్వారా వెళ్తారో 5 years ఎవరైతే ఉంటారో జెన్యున్గా ఉండే ప్రొడక్ట్ అండ్ రిలేటెడ్ ఉన్న ఒక అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు మిగతా వాళ్ళకన్నా ఒక బెటర్ CAGR అరేంజ్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే అండ్ నేను మళ్ళీ మెయిన్ పాయింట్లో వెళ్తే, వెల్త్ క్రియేషన్లో మీ యొక్క సైకాలజీ చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ వెల్త్ క్రియేషన్ అంటే మీరు డిఫరెంట్ టాపిక్ తీసుకోవచ్చు. ఇట్ మే బి బిజినెస్,
ఇట్ మే బి జాబ్, ఏదైనా కూడా ఒక వెల్త్ క్రియేషన్లో పార్టే. మీరు ఒక ఎంట్రీ లెవెల్లో జాబ్లోకి వెళ్ళి ఆ తర్వాత మీరు క్రమక్రమాన ఒక స్కిల్ డెవలప్మెంట్ చేసుకుని మంచి పొజిషన్లోకి వెళ్తే మీకు మంచి శాలరీ వస్తుంది. 10 లక్షలతో ఎంట్రీ అయిన వాళ్ళు 1 కోటి రూపాయలు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. 1 కోటి రూపాయలతో ఎంట్రీ అయిన వాళ్ళు 10 కోట్లు 100 కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉండొచ్చు. సో అది వేరే పార్ట్. బట్ ఇక్కడ మనం మెయిన్ పార్ట్లోకి మళ్ళీ వస్తే, ఇంత శాలరీ వచ్చిన తర్వాత ఆ శాలరీని లేకపోతే ఆ ఇన్కమ్ని మనం ఎలా సేవ్ చేస్తా ఉన్నాము, ఎలా ఫర్దర్గా దానికి గ్రోత్ అయ్యేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇదివరకు చెప్పినట్టుగా ఒక ఐటీ ఎంప్లాయీ ఫ్లాట్ కొనుక్కుంటాడు, ఇంకో ఐటీ ఎంప్లాయీ ల్యాండ్ కొనుక్కుంటాడు. సో అబ్వియస్లీ అక్కడ రిటర్న్స్ మారిపోతుంది. మరో ప్రాబ్లం మళ్ళీ వస్తుంది. ఏంటి, కొన్నిసార్లు ఈ వాల్యూస్ ఏవైతే పెరుగుతాయో పెరిగిన తర్వాత 2-3 సంవత్సరాల వరకు కన్సోలిడేషన్ లేకపోతే స్టాగ్నెంట్ అయిపోతాయి. స్టాగ్నెంట్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి 3-4 సంవత్సరాల వరకు ఎటువంటి రిటర్న్ అయితే రాదు. సో రిటర్న్ రానప్పుడు మీ యొక్క క్యాపిటల్ అనేది ఎటువంటి రిటర్న్ రాకుండా ఉండిపోతుంది. సో అక్కడ ఏంటంటే యాక్టివ్ మేనేజ్మెంట్ మళ్ళీ అవసరం ఉంటుంది. సో యాక్టివ్ మేనేజ్మెంట్ ఎక్కడ మీకు ఎక్కువగా జరుగుతుంది? స్టాక్ మార్కెట్లో జరుగుతుంది. స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళు 30-40% CAGR మెయింటైన్ చేస్తారు. ఇది రియల్ ఎస్టేట్లో గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేదానికన్నా చాలా ఎక్కువ రిటర్న్. గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు 12%-15% యావరేజ్ CAGR ఉంటుంది. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 12-15% కూడా ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో కొన్ని టైం పీరియడ్లో రియల్ ఎస్టేట్ ఎక్కువ రిటర్న్ అయితే ఇస్తుంది. బట్ ఆల్వేస్ ఈక్విటీ మార్కెట్, స్టాక్ మార్కెట్ 10-15 ఇయర్స్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి 30-40% CAGR ఈజీగా వస్తుంది. సో ఇది వెల్త్ క్రియేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇది అర్థం చేసుకోరు. ఈ టైం వచ్చే వరకు వాళ్ళు వెయిట్ చేయరు. మరో ఇంపార్టెంట్ ప్రాబ్లం చాలా వరకు నేను చూస్తూ ఉన్నాను, చాలా ఫ్యామిలీస్లో, చాలా పర్సన్స్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ యొక్క మ్యాక్సిమం సేవింగ్స్ చాలా చాలా తక్కువగా ఉంటాయి. వాళ్ళ యొక్క మ్యాక్సిమం ఇన్కమ్ EMI, అది కూడా కొన్ని లో ఈల్డ్ లేదంటే బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళిపోతాయి. లైక్ అపార్ట్మెంటు, మెయింటెనెన్స్, లైఫ్ స్టైల్, వీటిల్లోకి ఎక్కువగా వాళ్ళ యొక్క శాలరీ అమౌంట్ వెళ్ళిపోతుంది. చాలామంది నేను చూశాను, ఎస్పెషల్లీ ఎవరైతే హై శాలరీ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ యొక్క సేవింగ్స్ 5% అండ్ బిలో కూడా ఉంది. 10,000-15,000 రూపాయలు సంపాదించే వ్యక్తి 3,000-5,000 రూపాయలు హ్యాపీగా సేవింగ్ చేస్తూ ఉన్నాడు. బట్ 1,00,000 రూపాయలు సంపాదించే వ్యక్తి 5,000 రూపాయలు సేవ్ చేయడానికి చాలా చాలా కష్టపడతా ఉన్నాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అర్థం చేసుకోండి. వెల్త్ క్రియేషన్లో మీ యొక్క సేవింగ్స్, మీ మనీ హ్యాబిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీ మనీ హ్యాబిట్స్, సేవింగ్స్ ప్రాపర్గా లేకపోతే మీరు అల్టిమేట్ వెల్త్ క్రియేషన్ జర్నీని మిస్ అవుతారు. మీ యొక్క రిటైర్మెంట్ లేదా గోల్స్ని రీచ్ అవ్వడంలో ఫెయిల్ అవుతారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఇది అర్థం చేసుకోండి. బిజినెస్ పీపుల్ కూడా అర్థం చేసుకోండి. ఈ రోజు ఉన్న బిజినెస్ రేపు ఉంటుందని లేదు. సో మీరు ప్రాపర్ సేవింగ్ అలోకేషన్ చేయడము అండ్ సేవింగ్ చేసేది ప్రాపర్ రిటర్న్ ఇచ్చే ప్రోడక్ట్లు అయి ఉండాలి. ఫెయిల్డ్ ప్రోడక్ట్లో లేదంటే యావరేజ్ రిటర్న్స్ 12%-15% బిలో ఉన్న ప్రోడక్ట్లో సేవింగ్ ఎక్కువగా చేస్తే ఫ్యూచర్లో దాని మీద వచ్చిన రిటర్న్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో వెల్త్ క్రియేషన్లో ఇది మీరు అర్థం చేసుకోండి. అండ్ నేను పదే చెప్తా ఉన్నాను, మీ యొక్క సైకాలజీ, ఎమోషనల్ మేనేజ్మెంట్, దాంతోపాటు మీరు ఎలాంటి ప్రోడక్ట్లో మీరు సేవింగ్ చేస్తూ ఉన్నారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి అర్థం చేసుకోండి. అండ్ రానున్న రోజుల్లో మనం కొన్ని వేరే స్పెషలైజ్డ్ వీడియోస్, ఎపిసోడ్ కూడా క్రియేట్ చేస్తాము. ఆ ఎపిసోడ్లో మీకు ఎలా మ్యాక్సిమం వెల్త్ క్రియేషన్ చేయాలి, ఆ వెల్త్ క్రియేషన్ని ఎవరు ఎలా సేవింగ్ చేయాలో కూడా నేను రానున్న వీడియోలో అయితే చెప్తున్నాను. ఇక్కడ ఆన్ యావరేజ్గా మీరు అర్థం చేసుకోవాలి, మన యొక్క మైండ్, మన యొక్క ఎమోషనల్ మేనేజ్మెంట్, సైకాలజీ మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు చాలా డేటా పాయింట్స్ చాలా ఆందోళనకరంగా మనకి చెప్తుంది ఏంటంటే, ఎస్పెషల్లీ ఐటీ కారిడార్ హైదరాబాద్లో లేకపోతే ఐటీ జోన్లో లేదా ఇతర జోన్లో నేను తెలుసుకుంటూ ఉన్న డేటా ఏంటి చెప్తా ఉంది. చాలా చాలా షాకింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, చాలామంది హై శాలరీ ఉన్న వాళ్ళు డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతా ఉన్నారు. హై నెట్వర్త్ ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో చాలా బ్యాడ్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు మేనేజ్ చేయడం తెలియదు. ఈరోజు చాలామంది సెలబ్రిటీ పిల్లలు కానీ లేకపోతే హై నెట్వర్త్ ఉన్న పిల్లల యొక్క లైఫ్ స్టైల్ చూస్తే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎప్పుడు కూడా చాలా వరకు బ్యాడ్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోతా ఉంది. ఎందుకంటే వాళ్ళకి డబ్బుని మేనేజ్ చేయడం తెలియదు. ఒకప్పుడు ఎంత డబ్బున్నా కూడా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఇంచుమించు సేమ్గా ఉండేది, లేదంటే కొంతవరకు మోడరేట్గా ఉండేవాళ్ళు. ఎక్కడ కూడా ఆ డబ్బుని మిస్యూజ్ చేసేవాళ్ళు కాదు. ఇక్కడ డబ్బు అనేది మిస్యూజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా అయిపోతా ఉన్నాయి. సో వెల్త్ క్రియేషన్లో మీ యొక్క డబ్బుని ఎలా ప్రిజర్వ్ చేస్తూ ఉన్నారనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏమంటారంటే లైఫ్ అనేది షార్ట్ టైం, లైఫ్ అనేది ఎంజాయ్ చేయడానికి, లైఫ్ అనేది ఇలా అలా అని చెప్తారు. అవన్నీ డబ్బులు ఉండేటప్పుడు మాట్లాడుతూ ఆడతారు. ఒకసారి డబ్బులు లేకపోయినప్పుడు ప్రపంచం ఎలా ఉంటుంది, డబ్బు లేకపోయినప్పుడు తిండికి ఎంత కష్టపడతాం, ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు చేతిలో డబ్బు ఉండేటప్పుడు డ్రగ్స్కో లేకపోతే ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్కో చాలా మంది అలవాటు పడతారు. బట్ ఆ డబ్బు లేకపోయినప్పుడు, తినడానికి తిండి లేకపోయినప్పుడు ఆ యొక్క బాధ అనేది లేదంటే ఆ పెయిన్ అనేది వేరే విధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా పేరెంట్స్ నేర్పించాలి. అండ్
దీన్ని ఎప్పుడు కూడా పిల్లలకి ఒక గైడెన్స్గా ఉంచే ప్రయత్నం అయితే చేయాలి. చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలకి డబ్బు విలువ తెలియకుండా పెంచుతారు. ఈ రోజు చాలా మంది మనం చూస్తూ ఉన్నాము, బైక్ రేసింగ్లో కానీ లేకపోతే కార్ రేసింగ్లో కానీ చాలా మంది వాళ్ళకి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అక్కడ పేరెంట్స్ తప్పులు చాలా ఎక్కువగా ఉంటుంది. రీసెంట్ టైమ్స్లో కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి కార్లు లేదా బైకులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇది కూడా ఒక రకమైన తప్పే. సో వెల్త్ మేనేజ్మెంట్లో లేకపోతే మీ యొక్క ఫ్యామిలీ యొక్క మైండ్ సెట్ మేనేజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. మన దగ్గర డబ్బు ఉంది, మనం ఏం చేసినా పర్వాలేదు అని ఒక మైండ్ సెట్లోకి చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని వాళ్ళే తీసుకెళ్తా ఉన్నారు. రీసెంట్ టైమ్స్లో అక్కడ పూణే, మహారాష్ట్రలో జరిగిన ఒక మేజర్ ఈవెంట్ కూడా అట్లాంటి ఒక కేస్ స్టడీస్ మనం చెప్తా ఉంది. డబ్బు ఉంది కదా అని చెప్పేసి మనం ఎలా పడితే అలా చేయకూడదు. ఎమోషనల్ మేనేజ్మెంట్ అనే యొక్క ఒబీడియన్స్ అండ్ డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా ఫ్యామిలీస్లో అవి లోపిస్తూ ఉన్నాయి. నేను ఇక్కడ ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు లేదా వార్న్ చేయట్లేదు, బట్ వాస్తవాలు మనం అర్థం చేసుకోవాలి. చాలామంది ఈరోజు వచ్చిన డబ్బుని సరైన వేలో ఎలా సేవింగ్ చేసుకోవాలో తెలియట్లేదు, అండ్ నెక్స్ట్ జనరేషన్స్కి ఎలా ఇవ్వాలో కూడా వాళ్ళకి తెలియట్లేదు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డాటాని నేను షేర్ చేస్తాను. ఒకప్పుడు నేను చాలామంది పేరెంట్స్ని గమనించాను లేదా చూశాను, వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళంటే వాళ్ళ దగ్గర ప్లెంటీ ఆఫ్ ల్యాండ్ బ్యాంక్, అంటే కొన్ని ల్యాండ్ పార్సల్స్ ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళ అవసరాలు ఎన్ని ఉన్నా కూడా ఆ ల్యాండ్ అమ్మేవాళ్ళు కాదు. ఆ ల్యాండ్ వాళ్ళ యొక్క పిల్లలకి వెళ్ళాలి అని చెప్పేసి ఆ ల్యాండ్ అలా ఉంచేసేవాళ్ళు. తినడానికి తిండి లేనప్పుడు కూడా ఆ ల్యాండ్ అమ్మకుండా ఉంచామని పేరెంట్స్ నేను చూశాను. సో అంతలా పిల్లల కోసం లేదా వెల్త్ క్రియేషన్ కోసం చాలామంది ఆలోచన చేసేవాళ్ళు. బట్ ఈరోజు మైండ్ సెట్ ఎలా తయారైంది, సరే ల్యాండ్ పైన పక్కన పెడితే చాలామంది ప్రాపర్టీస్ అసెట్స్ ఉంచుతూ ఉన్నారు. బట్ చాలా వరకు ఈ లగ్జరీ లేదంటే డబ్బుని వృధా చేసే, డబ్బుని ఖర్చు పెట్టే తత్వంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈరోజు నేను చెప్తా ఉన్నాను కదా, ఎవరైతే ₹1,00,000 శాలరీ సంపాదిస్తూ ఉన్నారో వాళ్ళు ₹5,000 సేవింగ్ చేయడానికి బాధపడతా ఉన్నారు. బట్ 10,000, ₹15,000 సంపాదించే వాళ్ళు ₹5,000 హ్యాపీగా సేవింగ్ చేస్తూ ఉన్నారు. నేను ఒక కేస్ స్టడీ కూడా చెప్పగలను. చాలా మంది 10,000, ₹15,000 ఇన్కమ్ ఉన్న వాళ్ళు 30% సేవింగ్ చేస్తూ ఉన్నారు. 30%. బట్ ఎవరైతే ₹1,00,000 పైన అరేంజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు 5% మాత్రమే సేవింగ్ చేస్తూ ఉన్నారు. అంటే మిగతాదంతా కూడా ఖర్చులు అయిపోతూ ఉన్నాయి. సో ఖర్చు ఎందుకు వస్తూ ఉంది? మనం ఆ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోతా ఉన్నాము, ఆ నీడ్లోకి వెళ్ళిపోతా ఉన్నాము. పక్కింటి వాడు కారు కొన్నాడు కాబట్టి మనం కారు కొనాలి, పక్కింటి వాళ్ళు షాపింగ్కి వెళ్ళారు కాబట్టి మనం వెళ్ళాలి, ట్రావెలింగ్కి వెళ్ళాలి. ఇక్కడ లైఫ్ అనేది అందరికీ వేరువేరుగా ఉంటుంది. కొంతమందికి అది వేరే ఒపీనియన్స్ కూడా ఉంటాయి, నేను కాదనట్లేదు. బట్ when it comes to financial thing, when it comes to saving and future generations and wealth creation, మీరు మీ యొక్క రూల్స్ని అతిక్రమించకూడదు. మీ యొక్క రూల్స్ని మీరు ఆ రోజు మీరు ఏం చేస్తారో అన్నసరి. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది, మీరు ఈరోజు ₹100తోనే బతకగలరు, ఈరోజు ₹1,000 కూడా బతకగలరు. ఎస్పెషల్లీ హైదరాబాద్ లాంటి సిటీలో కానీ లేదా వేరే సిటీస్లో మీ రెంటలు ఇవన్నీ పక్కన పెడితే when it comes to food and other things చాలా వరకు మనం బడ్జెట్లో బతకొచ్చు. కానీ మనం బడ్జెట్లో బతకం. క్రెడిట్ కార్డులు వాడుకుని కూడా, అప్పులు చేసి కూడా లగ్జరీగా బతకాలని అనుకుంటాము అండ్ స్టేటస్ చూపించుకోవాలనుకుంటాం. ఆ స్టేటస్ ఇది మన యొక్క ఫైనాన్షియల్ సేవింగ్స్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉంది. ఈరోజు చాలామంది, నాకు తెలుసు చాలామంది ఐటీ ఎంప్లాయీస్ కానీ, మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ కానీ, లేకపోతే నార్మల్ పీపుల్ చాలామంది బాధపడేది ఏంటంటే ఈవెన్ వాళ్ళు 10-15 సంవత్సరాల వరకు పనిచేసినా కూడా వాళ్ళ దగ్గర ఎటువంటి సేవింగ్ లేదు. ఇక్కడ మనం ఏదో ఎక్కువగా ఎర్న్ చేయాలి లేదా ఎక్కువగా సేవ్ చేయాలి. అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, చాలామంది ఎవరైతే ఎక్కువగా ఎర్న్ చేస్తూ ఉన్నా కూడా వాళ్ళ శాలరీలు డబుల్ అయినా కూడా వాళ్ళు మళ్ళీ అప్పుల్లోనే ఉంటా ఉన్నారు, మళ్ళీ ప్రాబ్లంలోనే ఉంటా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి మనీ మేనేజ్మెంట్ తెలియట్లేదు. ఎంత డబ్బు వచ్చినా కూడా వాళ్ళు మనీని ఫ్లిప్ చేసి మళ్ళీ ఖర్చులు పెట్టడానికి, లేదా ఇంకా తక్కువ కాస్ట్ ఉన్న కారు బదులు ఇంకా ఎక్కువ కాస్ట్ ఉన్న కారును మెయింటైన్ చేస్తాము, తక్కువ రిటర్న్ వచ్చే ప్రోడక్ట్లు మళ్ళీ ఎక్కువ కొనుక్కుంటాము అని చెప్పేసి వీళ్ళు ఇలాంటి కల్చర్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు తప్ప ఎక్కడ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, ఎక్కడ ఎక్కువగా సేవింగ్ చేసుకోవాలి, ఎందుకు సేవింగ్ చేసుకోవాలి, సేవింగ్ అనేది ఎలా పెంచుకోవాలి, ఇవన్నీ కూడా ఆలోచన చేయట్లేదు. సో వెల్త్ క్రియేషన్లో మీ యొక్క ఎమోషన్ మేనేజ్మెంట్ రెగ్యులర్గా వాచ్ చేసుకోవాలి. మీకు మీరు సెల్ఫ్ చెకింగ్ చేసుకోవాలి. లేదు మీకు మీరు సెల్ఫ్ చెకింగ్ చేసుకోలేకపోతా ఉన్నారు అంటే మీరు ఒక మెంటర్, గైడెన్స్, సపోర్ట్ అయితే తీసుకోండి. సో దట్ మీ యొక్క వెల్త్ క్రియేషన్ ప్లానింగ్ లేదంటే ఆ యొక్క మేనేజ్మెంట్ బెటర్గా ఉంటుంది. నేను ఇదివరకు చెప్తా ఉన్నాను, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ. ముఖేష్ అంబానీ కన్నా అనిల్ అంబానీ చాలా తెలివైన వ్యక్తి. ముఖేష్ అంబానీ చదువు కన్నా అనిల్ అంబానీ చదువు బెటర్గా ఉంటుంది, చాలా తెలివైన వ్యక్తి. బట్
మనీ మేనేజ్మెంట్ లేదా బిజినెస్ మేనేజ్మెంట్లో తన యొక్క తప్పులు, అహంకారము లేకపోతే ఇతర వాటి వల్ల తన యొక్క వెల్త్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసుకున్నాడు. సో ఇది మీరు అర్థం చేసుకోండి. ఇది కొంతమందికి నేను చెప్పేది వ్యతిరేకంగా అనిపించవచ్చు. మాకు నువ్వేం చెప్పేది మాకు అన్నీ తెలుసు అని మీరు అనుకోవచ్చు. మేబీ మీకు తెలిసి ఉండొచ్చు, బట్ ఇక్కడ 99 మందికి తెలియదు. సో నేను వాళ్ళ కోసం చెప్తా ఉన్నాను. సో మరొకసారి మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను, వెల్త్ మేనేజ్మెంట్లో మీరు ఎంత అరేంజ్ చేస్తారు, ఏం చేస్తారు అనేది ముఖ్యం కాదు. మీ దగ్గర ఉన్న క్యాపిటల్ని మీరు ఎలా వాడుకుంటా ఉన్నారు, ఈ క్యాపిటల్ని ఎలా మీరు బెటర్ రిటర్న్స్ ఇచ్చే స్ట్రాటజీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు, అండ్ మీ యొక్క ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి. ఇక్కడ మీరు పదే అర్థం చేసుకోవాల్సింది, మన యొక్క వెల్త్ క్రియేషన్ డిసైడ్ చేసేది మన మైండ్, మన యొక్క యాటిట్యూడ్ మాత్రమే. అవకాశాలు కావు, ఉద్యోగాలు అంతగానే కాదు. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటా ఉన్నాను. ఇలాంటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం మళ్ళీ చేస్తాను. ఇంతటితో సెలవు తీసుకుంటా ఉన్నాను. నేను మీ సత్య సంతోష్, సత్య విజయ్.